హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్త కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి పాలకూర పప్పు. బయట నుంచి తెచ్చుకునే పాలకూర పప్పు టేస్ట్ ఎంతో బాగుంటుంది కదండి. మనం ఇంట్లో చేసిన పప్పు కూడా అంతే టేస్ట్ రావాలి అంటే నా స్టైల్లో ఒక్కసారి ట్రై చేయండి, తప్పకుండా వస్తుంది. మరి ప్రాసెస్లోకి వెళ్దామా? ముందుగా ఒక కప్పు కందిపప్పును శుభ్రంగా కడిగి ఒక అర్ధగంట పాటు నానబెట్టుకొని తీసుకోవాలి. ఒక పప్పు కుక్కర్లోకి ముందుగా నానబెట్టుకున్న కందిపప్పుని యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, ఒక రెమ్మ కరివేపాకు, 1 టీ స్పూన్ సాల్ట్, 2 కప్పుల నీళ్ళని యాడ్ చేసుకొని ఒక 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని కందిపప్పు మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్స్ 3 విజిల్స్ అని కాదండి, కందిపప్పు వీలైనంత మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు కందిపప్పు ఉడికేలోపు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని 10 నుంచి 11 పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర, 5-6 వెల్లుల్లిని యాడ్ చేసుకొని ఈ విధంగా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు 2 పాలకూర కట్టలను తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఉడికించిన కందిపప్పును చూద్దాము. చూడండి ఎంత చక్కగా ఉడికిందో. ఇప్పుడు ఈ పప్పుని గరిటతో కానీ పప్పు గుత్తితో కానీ మెత్తగా ఎనుక్కొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలను యాడ్ చేసుకొని కాస్త చిటపటలాడిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్ యాడ్ చేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత 5 నుంచి 6 వెల్లుల్లి, 2 లేదా 3 ఎండుమిర్చి, ఒక రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఆనియన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని పాలకూరను మెత్తగా మగ్గించుకోవాలి. పాలకూర మెత్తగా మగ్గేలోపు ఒక చిలిపి ప్రశ్న. ఈ ఇంటికి ఆ ఇంటికి మధ్య ఒకటే దూలం, ఏమిటది? తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ పాలకూర పప్పు రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. పాలకూర మగ్గిన తర్వాత ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని ఆయిల్లో 1 నిమిషం పాటు పచ్చిమిర్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఎనిపి పెట్టుకున్న కందిపప్పుని యాడ్ చేసుకొని ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు దాకా వాటర్ని తీసుకున్నాను. మీరు తీసుకునే పప్పు క్వాంటిటీని బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 2 నిమిషాల పాటు పప్పుని ఉడికించుకోవాలి. అప్పుడు పాలకూర ఫ్లేవర్ అనేది పప్పుకు పట్టి పప్పు రుచి చాలా బాగుంటుందండి. పప్పు ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. పెళ్లి భోజనాలలో పెట్టే ఈ పాలకూర పప్పును మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. Thank you for watching.